హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హై నాన్ మమ్ అఫీషియల్. ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? ఇయ్యల్లటి మనం ముచ్చట ఏంటంటే ఇయ్యల్ల నేనైతే మొన్న మా వాళ్ళు మామిడికాయలు లేలేరా కదా, మామిడికాయలు అవి మాగేసినాం కదా, అవి అయితే వండినాయి. తీయనే ఉన్నాయి కానీ రొటీన్గా ఊకే ఎన్నని తింటామని ఈరోజు అయితే నేను కలమామిడికాయలు బాగా పెద్ద ఉంటాయి కదా, ఈ ఒక పండినవి అయితే 2 తీసుకొని ఇట్లా గుజ్జు మొత్తం తీసి మిక్సీ గ్రైండర్లో వేసుకున్నా, జ్యూసర్ దల్లా. దీనిలోనే కొంచెం షుగర్ వేసుకున్నా, ఇంకా కొంచెం చల్లటి నీళ్ళు కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ పట్టుకుందాం. జ్యూస్ వేసుకోవడానికి మ్యాంగో జ్యూస్ మిక్సీ పట్టిన తర్వాత ఇట్లా అయింది. ఎంత చిక్క ఉంది కదా, కొంచెం ఐస్ గడ్డలున్నా ఐస్ అన్నా లేకపోతే చల్లటి వాటర్ అన్న పోసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టుకుందాం. ఐస్ లేదు కాబట్టి అయితే కూల్ వాటర్ అయితే పోతున్నా కొన్ని. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకుంటే కొంచెం లూజ్ అవుతుంది. అయితే ఇట్లా కొంచెం లూజ్ అయింది, అయినా కూడా కొంచెం చిక్కానే ఉంది. అయితే దీన్ని గ్లాసులలో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. కొంచెం చల్లైనాక తాగితే టేస్ట్ మంచిగా ఉంటుంది కదా. మీకు ఎట్లా ఇష్టం? చల్లగా ఇష్టమా? ప్రతి ఒక్కరికి చల్లగానే ఇష్టం ఉంటుంది. దాని అయితే ఇక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా. చల్లైనాక ఆయన అయితే ఒకటే ఆడుకుంటుండు ఆంబులెన్స్ తోటి. ఆంబులెన్స్తో ఆడుకుంటున్నావా? ఎవరన్నా ఆంబులెన్స్ కొనుక్కుంటారా? డాక్టర్ అవుతావా? అందుకే ఆంబులెన్స్ కొనుక్కున్నావు ఇప్పుడే. మొన్న మంగళవారం బజార్కి అయినప్పుడు అయితే ఈ కొనుకొచ్చినాం. అక్కడ అమ్ముతుండే ఒక ముసలైనే పాలల ముద్దలు. ఎప్పుడో పీరీల పండుగ ఒకసారి కొనుక్కుందాము. ఏంటి? ప్రసాద ముద్దలు కాదు, పాలాల ముద్దలు. పీర్ల పండుగ నాడు కొనుక్కుందాము. నాకైతే బాగా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. తింటావా నువ్వు? ఇంకా తీసుకో, ఇచ్చిపోతుందిరా అంతా గాలి తలిగి. తిను. ఎట్లుంది? మంచిగా ఉందా? వేసుకొని పెళ్లి సందడి మొదలైంది ఇక్కడనైతే. నిన్న పెళ్లి పిల్లని చేసినాం కదా, ఈరోజు అయితే వాళ్ళ చుట్టాలందరూ వచ్చిర్రు. అక్కడికి వెళ్ళి జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్ నుంచి అందరు అయితే వచ్చిర్రు. 30-40 మంది. ఆయనకైతే సంబరం అవుతుంది వాళ్ళందరూ వచ్చిన కొద్ది. మా తడగొండ నుంచి కూడా వచ్చిర్రు. ఆయనకైతే సంబరం అవుతుంది వాళ్ళని చూసి. అటు ఇటు కూడా ఆట ఆడిండు మస్తు సేపు. వీళ్ళనైతే ఫుల్ పనులు ఉన్నాయి. ఐబ్రోస్ కూడా కొంచెం మొన్న జాతర అప్పుడు తీసుకున్నా కాబట్టి కొంచెం ఐబ్రోస్ తీసుకోవాలి, మెహందీ పెట్టుకోవాలి. ఫేస్కి ఒక కొత్త ప్రయోగం చేద్దాం అనుకుంటున్నా. అది కూడా కుదిరితే బ్లాగ్ తీసి పెడతా. ఇప్పుడైతే పెళ్లి పిల్లలు ఇంటికి పోయి అక్కడ ఏదో చిన్న వర్క్ పని ఉందట, అది చూసుకొని వచ్చి బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. అయితే కురుమురు అని పిలుస్తారు బోన్పాలని. ఇక్కడ మనం మురుమరాల్లో మనవరాల్లో ఏదో అంటారు కదా, అట్లనే ఇక్కడ కురుముర్ అని పిలుస్తారు. కురుముర్ లడ్డు తిన్నావా? ఎట్లుంది? మంచిగా ఉందా? మొన్న అసలు ఇంత తినలేడు. అదేంటో ఇంత పదార్థం లెక్క తినలేడు. ఇప్పుడు నేను తినపటికి ఇప్పుడు తిన్నాడు. ఎటు పోదాం ఇప్పుడు? లగ్గం 3 రోజుల ముందే లగ్గం అయిందా? ఎల్లుండి లగ్గం. ఎల్లుండి ఇప్పుడేనా? స్టేజ్ అవన్నీ వేసిరు కదా బయట, అందుకే అది లగ్గం అనుకుంటుండు. ఇయ్యలనే కొత్త డ్రెస్ కొనుక్కున్నావు నువ్వు లగ్గానికి? మరి ఎట్లా? ఇదేనా? ఇది పాతది కదా? ఇది పాతది. మంచిగా లేదు. ఎక్రియన్ వాళ్ళు ఎవరికన్నా చెప్పచ్చు. నేనేసినట్టు ఫీల్ అయితే వెనకది కూడా వేసిందా? యూనివర్సల్ పిన్ని ఫస్ట్ టైం మైదాకి వేసుకుంది. ఇక్కడనైతే మేమందరం ఇక మెహందీ పెట్టుకుంటున్నాం. నిన్న పెట్టుకున్న అందరూ ఇలా పెట్టుకుంటారు. అక్కడనైతే పోయి అందరికి మైదాకి పెట్టినాం. ఒక 2-3 అయితే మైదాకి పెట్టి తర్వాతనైతే ఇక నేను కూడా అక్కడనే కొంచెం బ్యాక్ సైడ్ అయితే పెట్టుకున్నా. ఎట్లుంది కామెంట్ చేయండి. నాకు నేనే పెట్టుకున్నా. ఇప్పుడేమో ఫ్రంట్ సైడ్ పెట్టుకుంటున్నా. హయాన్ అయితే టీవీ చూస్తా అని కార్ గేమ్ పెట్టిమన్నాడు. అటు చూసి వరకే పడుకున్నాడు. ఇప్పుడు టైము 5 అవుతుంది. ఇప్పుడు పండుకున్నాడు. ఇలా మస్తు ఎగిరిండు అక్కడ పిల్లలతోటి, అందుకే అలసిపోయి పండుకున్నాడు. మెహందీ మొత్తం పెట్టుకున్నాక ఎట్లుందో చూపిస్తా. మీరు మాత్రం వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. ఇంకెవరైనా కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నచ్చితే లైక్ చేయండి.
ఈ ఐబ్రో ట్రిమ్మర్ గురించి ఇంకింత ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. ఫుల్ వ్లాగ్ తీసి పెడతా. రేట్ ఎంత, ఎట్లా తీసుకున్నాడు, ఏంది అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి. పెట్టుకున్నాకనైతే మస్తు స్మూత్గా అయింది. ఇంకా కొంచెం వైట్ కూడా కొడుతున్నట్టుంది. స్మూత్గానే అయితే అయింది ఫేస్. పొద్దున వేసిన కదా, ఇప్పుడైతే పొద్దున వేసిన కదా మ్యాంగో జ్యూస్, అదైతే తాగుదాం. చూడు ఎంత మంచిగా ఉందో.
చూడ్డానికి. ఇప్పుడైతే ఇలా పోసుకుందాం. ఇంకా చిక్కానే ఉంది ఇది, అంత వాటర్ పోసినా కూడా. మన మామిడి పండ్లు కదా. సరే ఇంత మస్తు కొడుతుందో. ఇప్పుడు మ్యాంగో జ్యూస్ ఎట్లుందో చెప్తున్నా. సూపర్ ఉంది మ్యాంగో. అది ఇంకా చిక్క ఉన్నా కూడా సూపర్ ఉంది. మీరు కూడా ఎప్పుడు రొటీన్గా మామిడికాయ తినుడు కాక ఇట్లా చేసి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ కూడా వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.